మార్నింగ్ నుంచి ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే మొత్తం అవే వీడియోస్ వస్తున్నాయి. నాతో కాకాయి వీడియో చేస్తున్నా నేను. సో కన్న తల్లిని చంపడం అంటే మరి పాపం అబ్బా. 9 నెలలు ఎంత కష్టపడి కంటది మమ్మీ. పిల్లలు పుట్టాక తర్వాత ఇంకొకటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అట్లాంటి కన్న కూతురు కన్న తల్లిని చంపడం అంటే మరి పాపం అబ్బా. ఆ ఐడియాలు ఇచ్చి అవన్నీ చేసి అబ్బాయిని వీళ్ళిద్దరిని అస్సలు 100% వదిలిపెట్టకుండా పెద్ద యాక్షన్ తీసుకోండి. అవసరమైతే ఉరిశిక్ష చేయండి వాళ్ళకి. అవసరమైతే ఇంకొకరు ఇట్లాంటి తప్పు చేయడానికి చాలా భయపడాలి. కన్న తల్లిని చంపడం అంటే మాటలు కాదు అసలు. 9 నెలలు కని మోసి అన్ని చూసుకొని తన కన్న తల్లి తినకపోయినా కూతురికి పెట్టుకుంటూ అన్ని చూసుకుంటూ అంత గారభంగా చేతిలో పెంచుకున్న కూతురు సొంత అమ్మని చంపడం అంటే మరి దారుణమైన విషయం. సో నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే వీడియో త్రూ తప్పుగా అనుకోండి, ఏమని అనుకోండి. సో ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో నార్మల్ మంచి వీడియోస్ చేయండి. సోషల్ మీడియాలో చిన్న బట్టలు వేసుకొని తర్వాత వాడిని ట్రోల్ చేయడం, వీడిని తిట్టడం, చిన్నపిల్లలు చెడిపోయే వీడియోస్ కాకుండా మంచి వీడియోస్ చేయండి. జనాలకు యూజ్ అయ్యేది చేయండి. ఎగ్జాంపుల్ నా కోడలు తీసుకోండి. నా కోడలు ఏం చేస్తుంది, తినేటప్పుడు ఫోన్ ఇస్తేనే అన్నం తింటుంది. సో అట్లాంటి టైంలో ఫోన్ ఇచ్చే టైంలో రీల్స్ స్క్రోల్ చేస్తే ప్రతి ఒక్కటి గలీజ్ వీడియో. అంటే తన 100% కొంచెం ఒక చిన్న ఏజ్ స్టార్ట్ అయిందనుకో 100% చెడిపోనికి అది ఒక మెయిన్ రీజన్ అది. సో నేను ఈ ఒక్క విషయం ఏం చెప్తాను అంటే వీడియోస్ చేసే ముందు చాలా మంచి వీడియోస్ చేయండి. నెక్స్ట్ జనరేషన్ కాపాడుకుందాం. నెక్స్ట్ పిల్లలకి మనం మంచి మెసేజ్ ఇద్దాం మనము. సో ఏంటంటే యూఎస్లో శారీస్ కట్టుకుంటున్నారు, మన దగ్గర మనం చిన్న బట్టలు వేసుకుంటున్నారు. అంటే కల్చర్ చేంజ్ అయిపోతుంది మొత్తం. ప్లీజ్ ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఇది ఎవరైతే తప్పుగా ఏమని అనుకుంటే సారీ. నా హంబుల్ రిక్వెస్ట్. అందరం చేంజ్ అయిదాం. నెక్స్ట్ జనరేషన్ మనం కాపాడుకుందాం. చిన్న పిల్లలైనా ఎవరైనా సరే చెడిపోయి మన అక్క వాళ్ళ పిల్లలు, అన్న వాళ్ళ పిల్లలు ఎవరు చెడిపోవద్దు. అందరు మంచిగా ఉండాలి. ఒక మంచి పొజిషన్లో సెట్ కావాలని చెప్పేసి నా ఇంటెన్షన్. మంచి జాబ్ చేయండి, మంచిగా సెట్ అవ్వండి. అన్ని సెట్ అయిన తర్వాత ఫ్యామిలీకి మించింది అయితే ఏ సపోర్ట్ ఉండదు. అట్లా కన్న తల్లిని చంపడం అంటే మరి పాపం అబ్బా. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఇది. సారీ ఏమైనా తప్పుగా అనుకుంటే. థ్యాంక్ యూ.